ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. ఫిబ్రవరి 11 బుధవారం. నేటి లేఖన పఠనం యోబు గ్రంథం 39వ అధ్యాయం 19 నుంచి 30 వచనాలు. అలాగే యోబు గ్రంథం 40వ అధ్యాయం మొదటి 5 వచనాలు. నేటి మన ధ్యాన లేఖనం యోబు గ్రంథం 40వ అధ్యాయం 3-4 వచనాలు. అప్పుడు యోబు యెహోవాకు ఇలాగున ప్రత్యుత్తరమిచ్చాను, చిత్తగించుము, నేను నీచుడను, నేను నీకు ఏమని ప్రత్యుత్తరమిచ్చెదను? నా నోటి మీద నా చేతిని ఉంచుకొందును. వ్యాఖ్యానాంశం: సృష్టిలో మనుష్యుడు శ్రేష్ఠుడు. వ్యాఖ్యానాంశం: సృష్టిలో మనుష్యుడు శ్రేష్ఠుడు. వ్యాఖ్యానం: యోబు తన క్షేమము గురించి యెహోవాకు ఎటువంటి ఆసక్తి లేదని తలంచాడు. అయితే కాకి పిల్ల మొదలుకొని గుర్రము వరకు లేదా పక్షిరాజు వరకు దేవుడు శ్రద్ధ చూపని సృష్టమేదైనా ఎప్పుడైనా ఉన్నదా? ఆయన అన్ని జీవుల గురించి శ్రద్ధ కలిగి ఉండగా ఎంతో శ్రేష్టమైన వాడును మరియు మరణము తర్వాత కూడా జీవితము కలిగిన వాడైన యోబు వంటి మనుష్యుని ఆయన దృష్టించటానికి మరి ఎంతో బలమైన కారణం ఉంది. ప్రభు అయిన యేసు సువార్తలలో సరిగా ఇదే సంగతి బోధించాడు. యోబు గ్రంథం 38వ అధ్యాయం 41వ వచనాన్ని లూకా సువార్త 12వ అధ్యాయం 24వ వచనంతో పోల్చి చూడండి. మన అనుదిన అవసరముల నిమిత్తము చింతించవలసిన అవసరము లేదని ఆయన చెప్పుచున్నాడు. మన అవసరతలన్నీ దేవునికి ముందే తెలుసు. మనకు లేనిది ఒక్కటే, సాధారణంగా ఆ నమ్మకమైన దేవుని మీద మనము విశ్వాసము లేని వారమై ఉన్నాము. ఇంతవరకు యెహోవా తన సృష్టిని గురించి యోబుతో మాట్లాడాడు. అయితే ఇప్పుడు యోబు నేను నీచుడను అని ఒప్పుకోవటం సరి అయినదే. జేఎన్ డార్బీ అనువాదంలో శూన్యుడను అని వ్రాయబడింది. దానికి మించి యోబు ఏమీ పలకలేకపోయాడు. దేవునితో సమానుడైనట్టుగా దేవునితోనే వాదించవలనని తలంచిన యోబు సార్వభౌముడైన తన సృష్టికర్త ఎదుట వాదించటం అసాధ్యమని గ్రహించే పరిస్థితి వచ్చింది. యోబు గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం, యోబు గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం, అలాగే యోబు గ్రంథం 23వ అధ్యాయం 3-4 వచనాలు ఈ సందర్భంలో చదవండి. ఇది అతనికి మొదటి పాఠమే. అయితే రెండో పాఠం కూడా నేర్చుకోవలసి ఉన్నది. అదేమనగా తన పాపము గురించి సంపూర్ణమైన యథార్థమైన ఒప్పుదల యోబుకు కలుగునట్లు యెహోవా అతనితో రెండోసారి మాట్లాడబోచున్నాడు. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.